హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈ వీడియోలో మనం ఎటువంటి ఆహారాలను తీసుకుంటే హై కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చో చూద్దాం. హై కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని వలన దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి వ్యాధులు. దీన్ని ఉందని గుర్తించడానికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటే కొలెస్ట్రాల్ ఉందని గుర్తించవచ్చు. హై కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ తినడం వల్ల వస్తుంది. కొంతమందికి ఇది వారసత్వంగా కూడా వస్తుందండి. సో హై కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మన డైట్లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. మొదటిగా వచ్చి బీన్స్ అండి. బీన్స్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ కారణంగా మనకు వచ్చే జీర్ణ వ్యవస్థ సమస్యలను నయం చేస్తుంది. అదే కాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుందండి. నెక్స్ట్ వచ్చి సోయా బీన్స్ అండి. సోయా బీన్స్ తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సోయా పాలు, సోయా యోగర్ట్ వంటివి కూడా తీసుకోవచ్చు. ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందండి. నెక్స్ట్ వచ్చి వాల్నట్స్ అండి. వాల్నట్స్ రెగ్యులర్గా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందండి. వాల్నట్స్ చాలా మంచిదండి హెల్త్కి. అలాగే బ్రెయిన్కి కూడా చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి వాల్నట్స్ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి వంకాయలండి. వంకాయలను మన డైట్లో రెగ్యులర్గా తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి క్యారెట్స్ అండి. క్యారెట్స్లో పుష్కలంగా విటమిన్ ఏ ఉంది. దీని వలన మన కంటి చూపు మెరుగుపడుతుందండి. క్యారెట్స్ను మన రెగ్యులర్ డైట్లో తీసుకుంటే కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుంటుంది. క్యారెట్స్లో ఉండే పోషకాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చి బెండకాయలండి. బెండకాయల్లో ఎక్కువ శాతం కరిగే ఫైబర్ ఉంటుంది. బెండకాయను తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయండి. రెగ్యులర్గా బెండకాయను మన డైట్లో తింటే కనుక ఆరోగ్యంగా ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చి బ్రోకలీ అండి. బ్రోకలీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్తో పాటుగా ఇతర పోషకాలు బ్రోకలీలో ఎక్కువగా ఉంటాయండి. బ్రోకలీ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి పాలకూర అండి. పాలకూర కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పాలకూరలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రెగ్యులర్గా పాలకూర తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.